హాయ్ అండి. చాలామంది పాటల ద్వారా ఎంతో సంతోషిస్తూ పాటలు పాడుతూ ఉంటారు కదా. కొంతమంది భయపడుతూ ఉంటారు. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ సేయింగ్ అబౌట్ సింగింగ్. ఎందుకంటే చాలామంది పాడడానికి సంకోచిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మనం పాడి ఎలా వచ్చినా కానీ సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ టాలెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను పాడనని భయపడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళ స్వరం చాలా బాగుంటుంది, వాళ్ళు ఎంచుకున్నటువంటి పాట బాగుంటుంది, కాకపోతే పాడడానికి భయము. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తూ స్క్రోల్ చేయకుండా మీ ధైర్యాన్ని, మీ పాటను, మీ టాలెంట్ని బయటకు పంపించండి. ఎంతోమంది సింగర్స్ మీలో ఉంటారు కదా. చాలామంది నేను చూసాను. నేను చిన్నప్పటి నుండే వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండా, లేదా పాట పాడడానికి ఫియర్ లేకుండా చేయాలి అని అంటే మన ఇంట్లోనే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. నువ్వు చేయగలవు, నువ్వు పాడగలవు అని ప్రోత్సహిస్తూ ఉండండి. నీ స్వరం బాగలేదు, నువ్వు పాడలేవు అని మాత్రం అనొద్దు. ఎలా వచ్చినా దాన్ని ప్రయత్నించమని చెప్పండి. అందరూ అలా ఉంటారని చెప్పను, కొంతమంది ఉంటారు, ఎక్కడో చోట ఉంటారు. కానీ ప్రోత్సహించే వాళ్ళని, దాని విషయాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళి చక్కగా పాటల ద్వారా దేవుని మహిమపరచండి. చక్కటి ప్రతిభను మీరు పొందుకోండి. చక్కటి టాలెంట్స్ మీలో ఉంటాయి కనుక సింగింగ్ కూడా మంచి అలవాటు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు విషయం. ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద, ఏదో ఒక టాపిక్ మీద మీకు చెప్తుంటాను కదా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మోటివేషన్ చేయండి పిల్లల్ని. నువ్వు పాడగలవు, నువ్వు చేయగలవు, నీకు వచ్చు, నీ స్వరం బాగుంటుంది, అలా మోటివేషన్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ట్రై చేస్తూ ఉంటారు. మన ఎదురుగా కాకపోయినా పక్కగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసి మన ముందుకు వచ్చి పాడడానికి వాళ్ళకి ధైర్యం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను కూడా చిన్న పాట పాడి వినిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి తెలిసిన పాట. ఆపత్కాలమున తను పర్ణశాలలో దాచిన పాట. మన ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు గుర్తుకొచ్చేటువంటి పాటల్లో ఒక పాటగా చెప్పుకోవచ్చు. ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ఆ పాట పాడేటప్పుడు మనకి దాని యొక్క అర్థం తెలుసుకొని పాడటం కూడా ఎంతో ముఖ్యం. సో చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి పాట మనం చూసినట్లయితే, ఆపత్కాలంలో తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. చూసారా, ఇక్కడ పాట ద్వారా లాస్ట్లో ఒకటి, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఎంతమంది లేరండి ఈ రోజుల్లో నేను భయపడకుండా ఉండాలి, నేను దేవుని బిడ్డను, నా తల్లిదండ్రులు నాకు సహకరిస్తారు అని ధైర్యపడే వాళ్ళు ఎంతమంది లేరండి? ఉన్నారు కదా. అలాగే అట్ ది సేమ్ టైం నాకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరున్నారు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరున్నారు, నేను ఒంటరిని అని బాధపడే వాళ్ళు ఎంతమంది లేకపోలేదు. సో ఫ్రెండ్స్, దయచేసి ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా వాళ్ళకున్న ప్రతిభను ఈ యొక్క సింగింగ్లో పాటల ద్వారాగా, వాక్యాల ద్వారాగా, వారి చదువు ద్వారాగా వారి యొక్క ప్రతిభను గుర్తించి ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాట మీకు తెలుసు కదా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చి విషయాలు మీకు అర్థవంతంగా ఉంటాయి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్క్రోల్ చేయకండి ఫ్రెండ్స్. ఎంతో కొంత ఉపయోగపడాలని ఆశపడుతున్నాను, ఉపయోగపడుతుందని
నమ్ముచున్నాను. ఐఎమ్ యువర్ వెల్ విషర్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.